హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటి వరకు అయితే మనం వైపీలో 3 మెథడ్స్ చేసాము. ఏంటిది? ఎక్స్పోనెన్షియల్ ఇస్తే ఎలా చేయాలి, ట్రిగ్నోమెట్రిక్ ఇస్తే ఎలా చేయాలి, అండ్ ఆల్జీబ్రాయిక్ ఇస్తే ఎలా చేయాలని చెప్పాను. దీని ముందు వీడియోలో ఒకవేళ ఎక్స్ పవర్ కే కావచ్చు, ఎక్స్ స్క్వేర్ కావచ్చు, ఎక్స్ క్యూబ్ కావచ్చు, ఎక్స్ పవర్ ఎనీథింగ్ ఉన్న ఎఫ్డీని ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది ముందు వీడియోలో క్లియర్గా చెప్పాను. ఒకవేళ కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే ముందున్నటువంటి వీడియో చూడండి అమ్మా, చాలా క్లియర్గా ఉంటుంది. ఇంకొకటి ఏంటి అని అంటే దానికి 5-6 ఫార్ములాస్ వచ్చి ఉండాలి. ఇట్స్ వెరీ ఈజీ, అవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సేమ్ అదే మెథడ్ వైసీని కొంచెం ఫాస్ట్గా చేద్దాము. ప్రతి ప్రాబ్లంకి చేస్తున్నాం కదా, వైపీ మాత్రం డీటెయిల్గా చేద్దాము. వైసీ కనుక్కోవాలంటే మనకి ఏమని తెలుసండి, ఎఫ్.ఎం, డైరెక్ట్ ఎఫ్.ఎం రాస్తున్నాను ఎందుకంటే ప్రతి ప్రాబ్లంలో చాలా క్లియర్గా చెప్పాను. ఓకే, ఎఫ్.ఎం అంటే ఏంటిది, డి ప్లేస్లో ఎం రాసేసి 0కు ఈక్వేట్ చేయాలి అంతే. ఓకే, దెన్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ హియర్? 2 1s are 2, అవునా? అంటే 2m మైనస్ m, ప్రోడక్ట్ చేస్తే 2m² వస్తుంది, యాడ్ చేస్తే -3m వస్తుంది. అంటే నాకు రూట్స్ ఏమొస్తాయి? m కామన్ తీస్తే m-2, -1 కామన్ తీస్తే m-2. అంటే m-1 = 0, దెన్ m = 1. ఓకే, అండ్ m-2 = 0, m = 2. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ బేటా? 1, 2. అప్పుడు నేను కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది? c1 e పవర్ m1x అంటే 1x ప్లస్ c2 e పవర్ m2x. కొంచెం ఫాస్ట్గా చెప్పాను ఎందుకంటే చాలా వీడియోస్లో నేను చాలా క్లియర్గా ఓపికతో చెప్పాను. ఇక్కడ మన టైం అంతా పోతుంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ అయి ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా చేద్దాము. ఇప్పుడు ప్రతి వీడియోలో వైపీకి మనకి ఫార్ములా ఏమని చెప్తున్నాను నేను ఇక్కడ? వైపీ ఈజ్ నథింగ్ బట్ 1/f(d) ఇంటూ q(x) కదండి. 1/f(d). d అంటే ఏంటిది? d² - 3d + 2 ఇంటూ q(x) అంటే 2x². బాగా వినండి, చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఈ ప్రాబ్లమ్ని కొంచెం బాగా ప్రాక్టీస్, ఇంటర్మీడియట్ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు ఇంకొక వేలో కూడా చేయొచ్చు. నేను మాత్రం మీకు అసలు మనకేమీ రాదు, నాకు కూడా ఏమీ రాదు అనుకునే చెప్తాను. ఈ ఫ్రాక్షన్ని ఏం చేయాలంటే దీనికి ఫ్యాక్టర్స్ తీసుకొని, ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? d-1 ఇంటూ d-2 తీసుకొని దానికి పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే మీకు సపరేటింగ్ టర్మ్ వస్తుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ 1/d-2 -1/d-1 వస్తుంది. అప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు ఎక్స్ పవర్కి. అది రాదు మేడం మాకు ఈ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఇదంతా మాకు వద్దు అనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకొని చేసే మెథడ్ ఏంటి అంటే, ఏం లేదమ్మా, దీని ముందు ప్రాబ్లంలో డైరెక్ట్ 1+ ఈ విధంగా ఉండే dq + d+1 ఉంటే 1ని ముందుకు రాసి రిమైనింగ్ టర్మ్ ఇక్కడ రాసి 1 + d ఫార్మాట్ అనుకున్నాను. కానీ ఇక్కడ 1 లేదు, మరి 2 ఉంది. 2 ఉంది కాబట్టి నేను ఏం చేయాలంటే ఏదైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని బయటకు తీసేద్దాం. ఓకే, డినామినేటర్లో న్యూమరేటర్ని టచ్ చేయొద్దు. ఈ 2ని కామన్ తీసేస్తే నాకు ఇక్కడ ఎంత ఉంటుంది? 1. ఆ 1ని ముందుకు రాయండి, ప్లస్ ఆఫ్ రిమైనింగ్ ఈ టర్మ్ మొత్తాన్ని ఒక టర్మ్గా రాయండి, d² - 3d. ఓకే, ఇంటూ x². ఇప్పుడు ఇది ఏ ఫార్మాట్లో వచ్చింది చూడండి నాన్న. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇవి క్యాన్సల్, దాని పని అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా మిగిలింది నాకు? 1/1 ప్లస్ d² - 3d. ఇది ఎలా ఉంది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇది ఎలా ఉంది? 1 + d హోల్ పవర్ 1 ఏ ఫార్మాట్లో ఉంది? 1 + d ఫార్మాట్లో ఉంది, అవునా? మనకి తెలుసు 1 + d, దీన్ని పైకి తీసుకొస్తే ఇన్వర్స్ అయితే ఫార్ములా ఏంటి? 1 - d + d² - d³ + d⁴ సో ఆన్. అవును కదా బేటా? కొంతమంది ప్రతి ప్రాబ్లంలో చెప్తున్నాను, మరి d⁴ తీసుకోన్నా d³ తీసుకోన్నా నేను ఎక్కడ తీసుకోవాలి ఈ ఫార్ములా? చాలా ఉంది కదా అంటారు. ఏం లేదండి, దీనికి ఫస్ట్ డెరివేటివ్ 2x వస్తుంది, సెకండ్ డెరివేటివ్ 2 వస్తుంది, ఇది ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్, థర్డ్ డెరివేటివ్ 0 వస్తుంది. అంటే కన్సిడర్ అప్ టు d². నో,
డోంట్ టేక్ మచ్. ఓకే, మీరు తీసుకున్నా కానీ దాని వాల్యూ 0 అయిపోతుంది. ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఈ టర్మ్ని పైకి తీసుకెళ్తున్నాను. అప్పుడు అది ఏమవుతుంది, పైకి తీసుకెళ్తే 1 ప్లస్ డి. డి అంటే ఏంటిది, డి స్క్వేర్ మైనస్ 3d. 1 ప్లస్ డి హోల్ ఇన్వర్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఫార్ములా అప్లై చేద్దాం ఇక్కడ. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది, 1 మైనస్ డి. డి అంటే ఈ మొత్తం డి స్క్వేర్ మైనస్ 3d టిల్ డి క్యూబ్. డి స్క్వేర్ వరకే సరిపోతుంది మనకి. 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్. డి స్క్వేర్ అంటే డి స్క్వేర్ మైనస్ 3d హోల్ స్క్వేర్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ డి మనకి ఏముంది, డి స్క్వేర్ మైనస్ 3d ఉంది. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ సింప్లిఫై చేసిన తర్వాత ఎక్స్ స్క్వేర్తోని ప్రోడక్ట్ చేద్దాం. అప్పుడు అది ఏమవుతుంది, 1 మైనస్ డి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3d. ఇది ఎంత అవుతుంది బేటా, అంతే రాయొచ్చు కదా. ఒక్కొక్కసారి ఇక్కడ ఏమీ లేదు, డి ఉంటే డీనే కామన్ తీసేద్దాం. ఓకేనా, అలాంటి ప్రాబ్లం కూడా చెప్తాను. 3d ఏ స్క్వేర్ అంటే డి పవర్ 4 మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 9d స్క్వేర్ మైనస్ 2ab అంటే 6. 2 ఇంటూ ది 6d క్యూబ్ వస్తుంది. స్టాప్ హియర్, అవసరం లేదు ఇంకెక్కువ. ఓకే, ఎక్స్పాన్షన్ ఏం అవసరం లేదు, మనకు డి స్క్వేర్ వరకే ఉంది కదా ఎక్స్ స్క్వేర్ యొక్క డెరివేటివ్. 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్. డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే డబుల్ డెరివేటివ్ ఆఫ్ 2x. డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 2. మరి ఫస్ట్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x. 2x ఇంటూ 3 6x. ఫోర్త్ డెరివేటివ్ 0. మరి సెకండ్ డెరివేటివ్ 2 వస్తుంది. 2 ఇంటూ 9 18 వస్తుంది. మరి థర్డ్ డెరివేటివ్ 0. ఓకే, ఇప్పుడు ఏమేమి వచ్చినాయి, ఎక్స్ స్క్వేర్, తర్వాత ఎక్స్ టర్మ్ 6x, 18 మైనస్ 2 అంటే ఏంటిది ప్లస్ 16. ఓకే, దిస్ ఈజ్ మై yp. నౌ ఐ గాట్ yc అండ్ yp. దెన్ ద జనరల్ సొల్యూషన్ ఈజ్ యాడ్ దీస్ టూ. ఓకే, వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్, c1 e power x plus c2 e power 2x plus x square minus 6x plus 16. This is my general solution of the given differential equation. Okay, అర్థమైంది కదండి. ఎనీ డౌట్స్? ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ కావాలంటే మీరు కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో లెంత్ అవ్వకపోతే 1/d కామన్ తీస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాబ్లం చేసి చెప్తాను. ఓకే, నోట్ డౌన్. చూడండి అమ్మా, ఈ ప్రాబ్లమ్ సెకండ్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఫస్ట్ నేను వైసీ కనుక్కుంటాను. వైసీ కనుక్కోవాలంటే మనకు తెలుసు, దీన్ని డి స్క్వేర్ అంటాము. డి స్క్వేర్ వై మైనస్ ప్లస్ డివై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అంటే వై కామన్ తీస్తే డి స్క్వేర్ ప్లస్ డి ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. అది ఎఫ్ ఆఫ్ డి ఏంటిది ఇక్కడ నాకు, డి స్క్వేర్ ప్లస్ డి. మరి యాక్సిలరీ ఈక్వేషన్ రాస్తే నాకు రూట్స్ వస్తాయి. వాట్ ఈస్ దట్, ఎం స్క్వేర్ ప్లస్ ఎం ఈక్వల్ టు 0 యాక్సిలరీ ఈక్వేషన్. ఎం కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, ఎం ప్లస్ 1 వస్తుంది. అవును కదండి, మీరు ఫాస్ట్ చాలా ప్రాబ్లమ్స్ చేశాను కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేద్దాం. యాక్సిలరీ అంటే ఒకటి ఎం ఈక్వల్ టు 0 వస్తుంది, ఇంకొకటి ఎం ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. దేర్ ఫోర్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 e పవర్ 0x ప్లస్ c2 e పవర్ -x అంటే ఏంటిది, yc c1 e పవర్ 0 అంటే 1, c2 e పవర్ -x. దిస్ ఈజ్ మై కాంప్లిమెంటరీ ఫంక్షన్. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ చేయాలి అని అంటే మనకేమని తెలుసు, వైపీని ఎలా కనుక్కుంటాం, 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. మరి 1/f ఆఫ్ డి అంటే ఏంటిది, డి స్క్వేర్ ప్లస్ డి. క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్ స్క్వేర్. ఒక్కసారి చూడండి, 1 ప్లస్ డి ఆర్ 1 మైనస్ డికి ఇప్పటి వరకు మనం కాన్స్టెంట్ టర్మ్స్ ఉన్నా 1 ఉన్నా ఈజీగా చేసాము. మరి డి ఉంది, అప్పుడు డి స్క్వేర్ డిలో ఏది చిన్నది, డి చిన్నది కాబట్టి డిని టేక్ ఇట్ అవుట్. డిని కామన్ తీయాలి. అప్పుడు డి ప్లేస్లో ఎంత ఉంటుంది, 1 ఉంటుంది, ప్లస్ డి స్క్వేర్ బై దీన్ని ఎలా రాయొచ్చు, డి కామన్ తీసాను, సారీ ఒక డి కామన్ తీసాను. ఇక్కడ ఎంత ఉంటుంది, ఇంకొక డి ఉంటుంది. డన్. ఓకే, ఇలా వచ్చింది నాకు.
ఇప్పుడు నేను దీన్ని ఏం చేయాలి అని అంటే, మేడం మనకి ఈ 1+Dకి ఒక్కదానికే ఫార్ములా తెలుసు కదా అంటారు, ఈ 1/Dకి తెలియదు అని అంటారు కదా. మీరేం చేస్తారు అని అంటే, ఈ 1/Dని ఫైనల్ వరకు అలానే కంటిన్యూ చేద్దాం. ఏం చేయాలో నేను చెప్తాను, మనకు తెలిసింది ఫస్ట్ అప్లై చేద్దాం. టేక్ ఇట్ యాజ్ 1/D కామన్. 1/Dని ఇలానే రాయండి. ఈ డినా 1+Dని పైకి తీసుకెళ్తే 1+D హోల్ ఇన్వర్స్ అవుతుంది ఇంటూ x². మనకి తెలుసు 1+D హోల్ ఇన్వర్స్ అంటే ఇందాక చెప్పాను 1 - D + D² - D³ సో ఆన్. ఎక్కడి వరకు రాయాలి మేడం ఎక్స్పాన్షన్ అంటే చెప్తున్నాను. దీనికి ఎక్కడ వస్తుంది, D అంటే 2x, D² అంటే 2, D³ అంటే 0 టిల్ D² వరకు తీసుకోండి సరిపోతుంది. అంటే నేను ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు చూడండి, 1/D యాజ్ ఇట్ ఈజ్ 1+D. ఇది 1+Dలోనే ఉంది కదా, మనకి ఇక్కడ ఏం ఎక్స్ట్రా టర్మ్ లేదు, అంటే సేమ్ లైక్ ఇలానే ఉంది కాబట్టి 1+D హోల్ స్క్వేర్. ఇది ఫార్ములా 1 - యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది, ఏదన్నా కాన్స్టెంట్లు అలా ఉన్నప్పుడు డిఫరెంట్ వస్తుంది, ఇంటూ x². అసలు D³ అవసరం లేదు, నెగోషియబుల్, ఓకే, తీసుకోకూడదు ఎందుకంటే D³ 0 కాబట్టి. ఇప్పుడు Dని అలానే ఉంచండి, 1/Dని 1 × x², డెరివేటివ్ ఆఫ్ x² 2x, డబల్ డెరివేటివ్ ఆఫ్ x² అంటే x²కి 2x, 2xకి 2 వస్తుంది, మరి ట్రిపుల్ డెరివేటివ్ అంటే 0. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే, D అంటే మనకు తెలుసు D/dx, 1/D అంటే మనకు తెలుసు ఇంటిగ్రేషన్ ఈ చాప్టర్లో. అంటే ఏంటిది, దీనికి టోటల్ ఇంటిగ్రల్ ఆఫ్ x² - 2x + 2 × dx అన్నట్టు. x⁴n n+1/n+1 2x² 2 అవుతుంది, ఇది 2x అవుతుంది, 2 క్యాన్సల్. ఆన్సర్ ఎంత వస్తుంది, x³ 3 - x² + 2x. దిస్ ఈజ్ మై yp. నౌ ఐ గాట్ yc and yp both. Then how to write the general solution? Y is equal to yc + yp. That is, what is our yc? c1 + c2 e⁻⁻x. What is our yp? x³ 3 - x² + 2x. Now I got yc and yp. Add these two, that result is nothing but the general solution of the given differential equation. అర్థమైంది కదా, ఈ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది Q(x) అనేది ఆల్జిబ్రాయిక్ పవర్లో ఉన్నప్పుడు. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్న కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మాత్రం కాంబినేషన్ ex × x² కావచ్చు, ex × sin కావచ్చు, లేదా మూడిటి కాంబినేషన్ కావచ్చు, అవి చేద్దాం బెట. ఆల్ ది బెస్ట్. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ కంపల్సరీ.